నమస్కారం. శ్రీ 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 సమర్థ సద్గురు శ్రీ సాయినాథ దేవాలయం, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నం ఎంబీపీ కాలనీ దగ్గరండి. ఇది ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు స్వామివారు ప్రసన్న దుక్కులతో మన్ని చూస్తున్నట్టు ఎంతో అందంగా ఇక్కడ స్వామి కరుణామయుడు. ఈ స్వామిని మనం దర్శించి తరిద్దాం. నాతో పాటు ఈ ఆలయ దర్శనానికి మీరు కూడా రండి, చూద్దాం. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఆలయం స్టార్ట్ అవుతుంది. ఇగో ఇది రోడ్డు. చాలా ప్రశాంతంగా ఈ ఆలయం ఉంటుందండి. ఇక్కడ నవగ్రహాలు, దత్తాత్రేయ స్వామి, సాయినాథుడు వెలిగించిన ధుని అవన్నీ కూడా ఉంటాయి. చూపిస్తాను. ఇదిగోండి బాబావారు. ఇక్కడ ధుని కూడా ఉందండి. ఇదిగో ఈ ధుని వెలుగుతూనే ఉంటుంది. ఇదిగో ఇక్కడ నైవేద్యాలు అవి కూడా పెడతారు. అదిగో వంటశాల. ఇదిగోండి శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ దేవాలయం, గ్రామ సేవా సంఘం, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నం పాలకవర్గ కార్యవర్గ సభ్యుల గురించి దీనిలో ఇక్కడ ఒక శిల మీద ఇలా చెక్కి ఉంచారు. ఇవి కూడా ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇదేమో విగ్రహ ప్రతిష్ఠ చేసిన వారి గురించి ఇక్కడ వివరాలు ఇచ్చారు. ఇదిగోండి, ఇదేమో స్థల విరాళ దాతల గురించి ఇచ్చారు. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, మెయిన్ రోడ్డు పక్కన ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది. ఇదిగోండి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. నవగ్రహాలని చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ తులసమ్మ వారు, తులసి కోట ఎంత బాగుందో. కాళ్ళు కొడుకునే స్థలం ఇది. దాని పక్కనే తులసమ్మ ఉంది. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్కి జై. ఇదిగోండి, ఇక్కడ బాబావారికి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది. అంటే లోపల కొట్టనీరు, ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ నాగ ప్రతిమలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి నాగప్రతిమలు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో స్వామివారిది. బాబావారు చెప్పేవి రెండు, శ్రద్ధ, సబూరి అంటే ఓర్పు. ఇవి రెండు ప్రతి మనిషికి ఉండాలి అని బాబావారు చెప్తూ ఉంటారు. అదిగో స్వామివారి ఆలయం లోపలికి దారి. ఓం శ్రీ సాయినాథాయ నమః, సబ్కా మాలిక్ ఏక్ హై అని బాబావారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. రండి చూద్దాం లోపల ఎలా ఉందో. చూడండి, అసలు బంగారు నెగిషిలో చెక్కినట్టు అదంతా ఎంత లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ గురువారాల నాడు ఇంకా అనేక పర్వదినాల్లో చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. స్వామివారి దర్శనం సకల పాపహరణం. ఇదిగోండి బాబావారి ఆలయ ప్రాంగణం. చాలా విశాలంగా ఇక్కడ కూర్చొని ప్రార్థనలు అవి కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి సర్వ విఘ్నహరుడు, విఘ్న వినాశకుడు వినాయకుడు విగ్రహం ఇక్కడ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇదిగోండి స్వామివారు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్కి జై. అదిగో సాయి నామమే సమర్పణం, సాయి నామమే స్మరణం, సాయి రూపమే ధ్యానం, సాయినాథుడే శరణం, షిర్డీ సాయియే సర్వం, సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ అని బాబావారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదిగోండి వినాయకుడు, బాబా, దత్తాత్రేయుడు, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు. అక్కడ పైన బాబావారి విగ్రహం దగ్గరకు కూడా వెళ్ళొచ్చండి. మనం వెళ్ళి చూడొచ్చు, ముట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను.
గోడలు కూడా ఇక్కడ షిర్డీలో ఉన్నట్టు డిజైన్ చేశారు. ఇదిగో ఇక్కడ రాఘవేంద్ర స్వామి చిత్రపటం ఉంది, ఎంతో బాగుంది. ఇది కూడా సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఇదిగోండి బాబా వారి పాదుకలు. సాయినాథ్ మహారాజ్కి జై. ఇదిగోండి శ్రద్ధ సబూరి. బాబా వారికి ఇది ఉయ్యాల సేవ చేస్తారండి. ఇక్కడ మనం కూడా ఊపచ్చు. ఇదిగో బాబా వారిని ఊపాను. ఇక్కడ మనం వింజామర సేవ కూడా చేసుకోవచ్చు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. బాబా రక్షించు తండ్రి. ఇదిగోండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది ఇది. ఇదిగోండి మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా పాదుకలు ఉన్నాయండి, నమస్కారం చేసుకోండి. అదిగోండి నేను బాబావారి పాద. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్. ఛత్రము అవన్నీ కూడా ఉన్నాయి బాబావారికి. స్వామి ఎంత ప్రసన్నంగా కూర్చొని చిరునవ్వుతో మనల్ని చూస్తున్నారో చూడండి. ఇదిగోండి లక్ష్మీదేవి, దత్తమూర్తి, సాయినాథుడు, విఘ్నేశ్వరుడు, ఇక్కడ శివుడు, ఇదిగోండి ఇక్కడ తాబేలు ఉందండి. ఆయన ప్రతి ఆలయాల్లో ఇవి ఉంటాయి కదా, పెడతారు. ఇక్కడ కూడా పాదాలు ఉన్నాయి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఇదిగోండి దత్తమూర్తి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ గురుదత్త, జై గురుదత్త, ఓం దత్త, జై జై దత్త. ఇక్కడ అందరూ స్వామివారి పాదాలు కూడా ముట్టుకొని నమస్కారం చేసుకుంటున్నారండి అన్ని విగ్రహాలకి. చాలా బాగుంది ఇక్కడ. అదిగోండి దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతి హరం దేవం స్మర్తుగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తుగామి సనోవతు. స్వామి శ్రీ గురుదత్త, జై గురుదత్త, ఓం దత్త, జై జై దత్త. దత్తాత్రేయ స్వామిని నమః. స్వామి చూసారా ఎంత అందంగా ఉందో ఈ విగ్రహము, చిరునవ్వులు ఒలికిస్తూ. మీరు కూడా ఈ స్వాముల్ని చూసి తరించండి. నాకు తోచినట్లు నేను తీస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఈ దర్శనం చేసుకుంటారని ఈ వీడియో తీశానండి. జై గురుదత్త. అదిగో స్వామివారి బాబావారి చిత్రపటాలు. ఇదే కాక ఇంకా పైన కూడా ఉంది. పైన కూడా చాలా అద్భుతంగా ఉంది బాబావారిది. అది కూడా చూసి వద్దాము. ఇదిగోండి ఔదంబర వృక్షము. అదిగో కాయలు కూడా ఎలా కాసాయో చూసారా. మేడి చెట్టు చూసారా అండి, కాయలు ఎట్లా ఉన్నాయో మేడి కాయలు. ఇదిగో మేడి పండ్లు, వీటినే అంటారు మేడి పండు. చూసారా ఇదిగోండి పైకి వెళ్తే ఇంకా ఆలయం, ఇంకా స్వామివారివి ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగో దునిలోకి ఇవన్నీ కర్రలు, దునిలోకి అది వాడేవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇది మెయిన్ రోడ్ అండి.
వెంకోజీపాలెం. అదిగో మెడికవర్ హాస్పిటల్ అక్కడ కనిపిస్తుంది కదా, దానికి దగ్గరలోనే ఉంటుంది. అమ్మ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది. ఇదిగోండి బాబావారు. ఈ విగ్రహం మెయిన్ రోడ్ మీదకి కనిపిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు ఇటేపు వచ్చాను, కానీ ఆలయం లోపలికి ఎప్పుడూ రాలేదు. ఇవాళ బాబావారి దయ నా మీద ఉంది, అందుకనే ఇటు రాగలిగాను. ఇదిగోండి బాబావారు. ఇక్కడ చూసారా, వంట పాత్ర దగ్గర నుంచొని ఉండి ఈ చిత్రం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అదిగోండి ఆలయం. అదిగో ఆయన చేత్తోనే కలిపి వార్చేవారు కదా, వండి వార్చేవారు, వడ్డించేవారు మనందరికీను. భక్తులంటే ఆయనకి ఎంతో ప్రీతి స్వామివారికి. ఇది ధ్యాన మందిరం అంటారటండి, ఎందుకంటే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటారు. ఇదిగో ద్వారకామాయి ధ్యాన మందిరం అని ఇక్కడ పేరు. ఇదిగో ఇక్కడ పాలక వర్గం వాళ్ళ వివరాలు, వాళ్ళ పేర్లు ఇచ్చారు. అసలు ఇది ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇదిగోండి అదిగో గురుదేవ దత్తాత్రేయ స్వామివారి అవధూతల సమూహం గురు సంస్థాన్ అని ఇక్కడ ఈ ప్రాంగణంలో, ఇక్కడ అంత పెద్ద హాలు. ఇదిగో పల్లకీ సేవకి స్వామివారిని దీనిలో కూర్చోబెట్టి పల్లకీ సేవ చేస్తారు. ఇక్కడ కూర్చొని చాలామంది భక్తులు ధ్యానం చేసుకుంటారట. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అదిగోండి దత్తమూర్తి యొక్క చిత్రపటం. ఇదిగోండి బాబావారి విభూది. ఇక్కడ బాబావారు ఇదిగో అద్దంలో చూసి ఇక్కడ పెట్టుకోవడానికి భక్తుడికి. అంతా మరి ఎందుకు అన్నాను నేను, నా షాప్లో ఎందుకు చేస్తున్నాను, నాకు బిల్లింగ్ చేసుకుంటే టైం పడుతున్నాను. నేను అసలు తెలవని చిట్టు రాలేదు అలా తెల్లవా అట్లా ఏది కన్నిటికి కన్నికులు ఇప్పుడే పూజారి గారు బయటికి వెళ్ళిపోయారండి, అందుకని చిన్న పూజారి ఉన్నారు. ఆయన ఇక్కడ వివరంగా చెప్పలేరేమో, ఆయన పెద్ద పూజారి గారు బయటికి వెళ్ళిపోయారు. ఇదిగోండి సకల గురువులు ఇక్కడ ఉన్నారు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇదిగోండి శంకర భగవత్పాదుల దగ్గర నుంచి గురు సమూహం అంతా ఇక్కడ ఉంది. మీకు ఒక్కొక్కరినే చూపిస్తాను చూడండి. ఒక్క గురువుని తలిస్తే చాలండి, సకల దేవతల్ని తలిచినట్టే. గురువుని యొక్క కృప మనం పొందగలిగితే
సకల దేవతల కృప మనం పొందగలుగుతామని పురాణాలు చెప్తున్నాయి. ఇగో ఇక్కడ కూడా స్వామివారి పాదాలు ఉన్నాయి. అదిగో బాబావారు చూసారా, నవ్వుతూ ఎంత చక్కగా మనకి దర్శనమిస్తున్నారు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఇదిగోండి సరస్వతి అమ్మవారు, సకల విద్యాస్వరూపిణి, జ్ఞానప్రదాత్రి. ఇదిగో గురుదత్తమూర్తిది పంచలోహ విగ్రహం అండి. ఇది శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, అవధూత శ్రీ గురుదత్తాత్రేయ గురుభ్యో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతనా దిగంబరా. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్కి జై. అద్భుతంగా ఉంది కదండి ఆలయం. మీరు ఎవరైనా ఇటేపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి బాబావారి కృపకు పాత్రులవ్వండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై.